రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పర్యావరణంపై ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాల్సిన సమయం ఇదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కంచె గచ్చిబౌలిలోని హెచ్సియు భూముల వ్యవహారంపై మోడీ విచారణ జరిపించాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కంచె గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలని, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కాలేదని నిరూపించుకోవాలని సూచించారు. ఈ అంశంపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలని, కంచె గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10,000 కోట్ల ఆర్థిక మోసాన్ని ఎక్స్లో తెలిపారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపామని, ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికారిక కమిటీ నిర్ధారించిందని, స్వతంత్ర విచారణ చేయాలని సూచించిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేటీఆర్ కోరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగారు. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ అర్ధాంతరంగా లే ఆఫ్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. అయితే ముడి సరుకుల ధరలు పెరగడంతో లే ఆఫ్ ప్రకటించాల్సి వచ్చిందని మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. కార్మికులకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. అమ్ముతుంటే మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు? పగలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు, రాత్రి లేదండి. టోకెన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకెన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, మరి గతంలో లేదా? మీరు పెట్టించండి సార్. మళ్ళీ మాట నేను సొంతంగా ఈ ఇడియట్ మాటలు మాట్లాడొద్దు. మీరు నేను సొంతంగా చేయలేదు కదా, ఈ మాటలు మాట్లాడొద్దు. సొంతంగా కాదు, మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కలెక్టర్ దగ్గర కూర్చోవాలి. ఇంట్లో కూర్చుంటే రారు. కలెక్టర్ వచ్చి మీ దగ్గర అమ్ముతుంటే మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు? పగలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు, రాత్రి లేదండి. టోకెన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకెన్ సిస్టమ్. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. థ్యాంక్ యూ ధర్ని. ఏదైతే రాష్ట్రంలో ఒకవైపు ఇండస్ట్రీలకు సంబంధించి అన్ని రకాల అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం చెప్తున్న తరుణంలో ఇంకోవైపు చాలా వరకు కూడా ప్రతి ఇండస్ట్రీ కూడా కొంతవరకు ముడి సరుకుల విషయంలో కావచ్చు, లేదా అక్కడున్న కొంతవరకు ఆర్థిక పరమైన బలహీనత కావచ్చు, కొంతవరకు కొన్ని ఇండస్ట్రీలు అయితే కొంతవరకు మూతపడుతున్న పరిస్థితి. అయితే తాజాగా మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఇండస్ట్రీలు అనేవి గతంలో కూడా ఎన్టీఆర్ హయాం నుంచి కూడా చాలా వరకు అభివృద్ధి చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీటికి సంబంధించి ప్రస్తుతం తర్వాత గడిచిన ప్రభుత్వాల్లో రాను ఆ ఇండస్ట్రీ అన్ని కూడా సన్నగిల్లి వాటి పరిస్థితి అన్నిటి కూడా కొంతవరకు మూతపడే నేపథ్యంలో ఇప్పటికే జిల్లా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అటు బొబ్బి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ గ్రోత్ సెంటర్ లో కూడా చాలా వరకు అన్ని కంపెనీలు కూడా మూతపడిన పరిస్థితి కనబడుతుంది. అదే ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నట్టయితే అయితే శృంగవరపుకోట నియోజకవర్గానికి సంబంధించి కొత్తవలస దగ్గర ఉన్న జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీకి సంబంధించి అక్కడున్న కంపెనీకి రావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉందో ఆ ముడి సరుకు అంతా కూడా చాలా వరకు కూడా రాని పరిస్థితి ఉంది. అందుకనే ముడి సరుకు లేక ప్రస్తుతానికి అయితే సడన్ గా వారు లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో సుమారుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు సుమారుగా 400 పైబడి కుటుంబాలంతా కూడా దానిపైన ఆధారపడి ఉన్నారు. అయితే వాళ్ళు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 150 మందికి చాలా వరకు కూడా వాళ్ళంతా కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు, మిగతా వారంతా కూడా కాంట్రాక్ట్ బేస్ మీద అలాగే అవుట్ సోర్స్ బేస్ మీద కూడా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. అయితే వీరంతా కూడా ఒక్కసారిగా అర్ధాంతంగా అక్కడ లాక్డౌన్ ప్రకటించడం కారణంగా ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం వారంతా కూడా ఆందోళన దిగారు. దానికి
సంబంధించి ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఖచ్చితంగా అది అక్కడ ముడి సరుకు ఏదైతే ఉందో దానికి సంబంధించి వారికి ఏర్పాటు చేసేలాగా ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకునే పరిస్థితి కూడా చూడాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఒకవైపు యాజమాన్యం మాత్రం మాకు ముడి సరుకు రావడం విషయంలో కావచ్చు లేదా వాటిని కొనుక్కునే పరిస్థితుల్లో కావచ్చు కంపెనీకి అయితే చాలా వరకు కూడా కొన్ని ఆర్థిక లావాదేవీలు కావచ్చు లేదా అక్కడ నుంచి రావాల్సిన ముడి సరుకు విషయంలో కావచ్చు చాలా వరకు కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. దానివల్ల మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. దీనికి సంబంధించి సడన్ గా ప్రకటించడం అయితే కాదు, మొదటి నుంచి చెప్తున్నాను వారు అంటున్నారు. కానీ కార్మికులు అయితే మాత్రం ఒక్కసారిగా సడన్ గా ప్రకటించడం వల్ల మేము అండలు దిగాం. అయితే ఈ 150 మంది వ్యక్తులను కూడా పూర్తిగా పర్మనెంట్ వ్యక్తులు అవుతున్నారు వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఇక్కడ జగదల్పూర్ లో దగ్గరలో ఉన్న జగదల్పూర్ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న జగదల్పూర్ ఎక్కడ అవుతుందో అక్కడ వీరందరినీ కూడా పని చేయించుకుంటామని చెప్తున్నారు. దీనికి కూడా అక్కడ కార్మికులు కూడా సమ్మతించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదేమైనా కానీ ఈ ఇండస్ట్రీలకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఇండస్ట్రీలు చేస్తాం, మేము నిలబడతాం ఖచ్చితంగా. అలాగే భార్గవ్ గారు చెప్పండి, ఇంత సడన్ గా లే ఆఫ్ ప్రకటించడానికి కారణం ముడి సరుకుల ధర పెరగడమేనా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? రైట్, ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం పెట్టిన అటు కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొత్త విధానాలు కావచ్చు లేదా మరి కొద్ది రోజుల క్రితమే మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ కూడా మనకి రాష్ట్రంలో కూడా పెరిగిన ముడి సరుకులకు సంబంధించి కొంతవరకు ట్యాక్స్ అనేది పెరిగింది. అంతేకాకుండా ముడి సరుకులకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ట్యాక్స్ పెరిగింది. ఇదంతా ఒక కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో వాటిపైన అన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇలాంటి ఏదైతే ధరలు ఉన్నాయి ముడి సరుకు సంబంధించి ధరలు కావచ్చు, వాటి ట్రావెలింగ్ సంబంధించిన ధరలు కావచ్చు లేదా వాటికి సంబంధించిన ట్యాక్సులకు సంబంధించిన ధరలు కావచ్చు, ఖచ్చితంగా వాటిపైన నియంత్రణ అనేది మళ్ళీ పాత రేట్లకే కొనసాగిస్తే ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఇండస్ట్రీలు అనేవి మోసపడకుండా ఉంటాయి. దానివల్ల కార్మికులకు కూడా కొంతవరకు లబ్ధి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ భార్గవ్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో వాల్ పోస్టర్లు కలకలం రేపింది. పంకిడి, సోమవారం, నక్కలపల్లి, వెంచలపల్లి గ్రామాల్లో ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆదివాసుల ఆధారమైన అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గోడలకు పోస్టర్లను అంటించారు. అడవుల్లోకి ఆదివాసులు వస్తే బాంబులు పెట్టి పేల్చేస్తామని పోస్టర్లు రిలీజ్ చేయడంతో ఆదివాసీలు సైతం ధీటుగా బదులిచ్చారు. మావోయిస్టులపై ఆదివాసులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశాయి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కాటిమాయకుంట గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ నిధులను సహా చేసిన గ్రామ సర్పంచ్, బీనామీ సర్పంచ్లపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని సర్పంచ్ వెంకటేష్, బినామీ సర్పంచ్ శంకర్ రెడ్డిలు కలిసి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయకుండానే నిధులు దుర్వినియోగం చేసే స్వహా చేశారంటూ ఆరోపించారు. తానే గ్రామ సర్పంచ్ను అంటూ సర్పంచ్ వెంకటేష్ సంతకాన్ని బినామీ సర్పంచ్ శంకర్ రెడ్డి ఫోర్జరీ చేసి సుమారు 20 లక్షల రూపాయల నీటి బిల్లును డ్రా చేశారంటూ గ్రామస్తులు చెప్పారు. సర్పంచ్ వెంకటేష్ను అడ్డం పెట్టుకుని శంకర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధులను స్వాహా చేసిన సర్పంచ్, బినామీ సర్పంచ్లపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. తిరుమలలో ఓ కారులో అగ్ని ప్రమాదం జరిగింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద పార్క్ చేసి ఉన్న సమయంలో
మంటలు చెలరేగాయి. కారులో మంటలు భారీగా చెలరేగడంతో భక్తులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఒంగోలు నుండి తిరుమలకు వచ్చిన భక్తులకు చెందిన కారుగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కీలక వ్యాఖ్యలపై ఎంఆర్ఓలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నగూడూరు తహసీల్దార్ను ఈడియట్ అనడంతో పాటు ఎమ్మెల్యే రెవెన్యూ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. రామచంద్ర నాయక్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న జీవో ప్రకారం మాత్రమే అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది, కానీ ప్రత్యేకంగా తహసీల్దార్లు ఎటువంటి అనుమతులు ఇచ్చే అధికారం లేదని వారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని తహసీల్దార్లు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ చేదన్మోదరైన పరిస్థితి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి చిన్నగూడూరు మండలంలో భూభారతికి సంబంధించిన అవగాహన సభలో తహసీల్దార్లు ఎవరైతారో మేజిస్ట్రేట్ సంబంధించిన తహసీల్దార్ మొత్తం కూడా సమావేశం ఏర్పాటు చేసుకోగా దాంట్లో రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఇసుక ఏదైతే రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నేపథ్యంలోనే ఇసుకని అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తహసీల్దార్లను అనగా వారు ఉండి అలాంటి సాధ్యం కావడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తేనే తప్ప ఎక్కడికి ఏ మండలికి ఆ మండలి సాధ్యం కాదు. అన్ని సమిష్టి, ఎందుకంటే ఇటు ఎంఆర్ఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఏడీ మైన్స్ కావచ్చు, సంబంధిత శాఖల అధికారులు మొత్తం కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి అనడంతో ఒక్కసారిగా రామచంద్ర నాయక్ అట్లా ఎందుకంటే తప్పకుండా ఇక్కడ చేయాలని చెప్పి రామచంద్ర నాయక్ చెప్పడంతో లేదు సార్ అట్లా సాధ్యం కదా అనడంతో రామచంద్ర నాయక్ ఇడియట్ ఏం మాట్లాడుతున్నా నీకు తెలుసా తెలియదు అని చెప్పి ఇడియట్ అనడంతో ఒక్కసారిగా తహసీల్దార్లంతా కూడా రామచంద్ర నాయక్ పై తిరగబడ్డ పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఉండే ఎంఆర్ఓల మీద ఇలాంటి ఇడియట్ అనే మాటలు సరికాదని చెప్పి వాళ్ళంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక నినాదాలు చేస్తున్న పరిస్థితి. దీని మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తప్పకుండా క్షమాపణ చెప్పాలా, దీనిపై ఫర్దర్ కూడా ముందుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తప్పకుండా ఈ అనుమతులు ఏదైతుందో ఎంఆర్ఓలు పూర్తి స్థాయిగా ఈ రామచంద్ర నాయక్ అన్న మాటలను వెనుక తీసుకోవాలి, లేదంటే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆనాసాగరం హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీకొట్టింది. మృతులు నిన్న సాయంత్రం వేదాద్రి గ్రామం నుంచి యేసుక్రీస్తు మాల ధరించి గుణదల మేరీమాత చర్చికి కాలిబాటన బయలుదేరినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి ఆనాసాగరం ఫ్లైఓవర్ వద్దకు కాలిబాటన వస్తున్న వారిని లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిందని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరి శరీర భాగాలు చిందరవందరంగా తెగి పడి మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.